ఇక నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ శిరీష హైకోర్టులో పిటిషన్ వేశారు. అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు నారాయణపేట కలెక్టర్ కోస్గి మున్సిపల్ కమిషనర్కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేశారు. కౌన్సిలర్ అందరికీ నోటీస్ ఇచ్చారు. 24వ తారీఖు 11:30 గంటలకి ఈ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చేస్తారా మరి సపోర్ట్గా చేస్తారా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ నారాయణపేటకి నియమించారు. అది మేము కరెక్ట్గా 11:30 గంటలకి మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. 11:35 తీర్మానం ప్రవేశపెట్టాము. ఆ తీర్మానంలో 11 మంది కోరం వచ్చింది కాబట్టి 11 మంది తీర్మానాన్ని ఆమోదించారు. దానివల్ల మేము ఆమోదం యొక్క సర్టిఫికేట్ తీసుకున్నాం, వాళ్ళ సంతకాలు తీసుకున్నాం. తర్వాత 11:12 గంటలకి చైర్మన్ గారు వచ్చి వాళ్ళ కోర్టులో ఏదో ఆర్డర్ ఉందంటే మనకి ఆర్డర్ కానీ ఎటువంటి ఆర్డర్లు కానీ మనకి చేరలేదు. చేరిన తర్వాత దాని మీద లీగల్గా ఏమైనా కోర్టు ఆర్డర్ రుజువులు ఏమైనా ఉంటే లీగల్గానే వెళ్తాము. ఓకే, థ్యాంక్ యూ. 2:35 మరి 11:30కి మేము తీర్మానం చేయడానికి వాళ్ళకందరికీ నోటీస్ ఇచ్చాము. ఆ నోటీస్ ప్రకారం అందరూ ఇన్ టైంలో వచ్చేసారు. వాళ్ళకందరికీ వివరంగా చెప్పాము ఈ విధంగా మనం జరుగుతుందని. అదేవిధంగా ప్రాసెస్ చేశాము. అది ప్రాసెస్ కంప్లీట్ అయింది. దానికి తీర్మానం కాపీ అవన్నీ కలెక్టర్ ప్రపోజల్ సబ్మిట్ చేస్తాము. అవిశ్వాసం అని మాట్లాడడం జరుగుతుంది. ఏ విధంగా అయిపోయింది? మీటింగ్ కండక్ట్ చేయడం 11:30కు మీటింగు. 11:30కు మీటింగ్ అయితే 10:30 తర్వాత 10:45 మధ్యలో నాకు కోర్టు నుంచి ఆర్డర్ కాపీ రావడం జరిగింది. మరి 10:45 ఆర్డర్ కాపీ వస్తే వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేసింది 11:30కు. మీరు ఒకసారి గుర్తించాలి, 11:30కు వచ్చింది. 11:30కు వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేసిండ్రు. అంటే ఎంత టైం ఉంది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ టైంలో వాళ్ళు ఈ కోర్టు నుంచి ఏదైతే హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీని లెక్క చేయకుండా వాళ్ళు ఈ ఆర్డర్ కాపీని పక్కన పెట్టేసి పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యంగా అన్యాయంగా ఈరోజు అవిశ్వాసాన్ని ముందరికి తీసుకొచ్చి చేయడం జరిగింది. కానీ ఇది చట్టపరంగా ఇది ఏదైతే ఉందో హైకోర్టు నుండి వచ్చినటువంటి ఆర్డర్ చట్టపరంగా వచ్చింది కాబట్టి ఈ చట్టాన్ని గౌరవించడం లేదు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎంత అధికార పార్టీ అయినంత మాత్రాన ఈ విధంగా చట్టాన్ని గౌరవించకుండా ఈ విధంగా చేస్తారా?